హాయ్ అన్న. రాజా సాబ్ టీజర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? టీజర్ కొంచెం యావరేజ్గా ఉందన్న. సో ఏం యావరేజ్గా అనిపించింది టీజర్? టోటల్గా యావరేజ్గానే ఉంది. ఒక చిన్న చిన్న డైలాగ్స్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఏదో అమ్మాయి అడుగుతుంది కదా, పెట్టాల్సినవి అన్నీ పెట్టేసామంటే ఆ అబ్బాయి అంటుండు, హీరో ప్రభాస్ గారు, ఏదో తాగిన మధ్యలో కరిసేసాను అంటుండు. మరి నిజంగా కరుస్తాడో లేదో ఇంకా తెలియదు. ఇప్పటికే 46 ఇయర్స్ వచ్చేసినాయి. మరి ఎప్పుడు కరుస్తాడా అని అభిమానులుగా వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో మరి చాలామంది ఏమంటున్నారంటే ఈ సినిమాలో మా విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయి టీజర్లో అని చెప్పి చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? మొత్తానికి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అదే యావరేజ్గా ఉంది అంతే. మరి శ్యామ్ ఆది పురుష్ ఆ కైండ్ ఆఫ్ అట్లుందా? అవును, అంతే. అంతకుమించి ఏం లేదండి. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సినిమా నుంచి? సినిమా అనేది అంత ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కూడా లేదు. కేవలం ప్రభాస్ గురించి వెళ్ళడం తప్పించి ఏం లేదు. అంటే ఇప్పటి వరకు ప్రభాస్ గారిని ఒక మాస్ హీరోగా మనం యాక్సెప్ట్ చేసేసాను. సలార్, కల్కిలో చూసి మాస్ హీరో అని చెప్పి బిరుదు పడిపోయింది. మళ్ళీ వింటేజ్ ప్రభాస్ గారు లుక్, అదే కామెడీ అట్లా చేస్తా అంటే ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారండి? చెయ్యరు. కొంచెం ఇది కొంచెం హర్రర్ ఫిలిం లాగా అనిపిస్తుంది కదా. కొంచెం ఇది కొత్తగా ట్రై చేశారు, హర్రర్ ఫిలిం లాగా ఉంది. హీరోయిన్ నిధి గారు కానీ వీళ్ళు కూడా కొంచెం ఉన్నారు. సో ఏంటంటే తమన్ గారు మ్యూజిక్ మనందరికి తెలిసిందే. మ్యూజిక్ వెళ్ళాల్సిందే అంతే తప్పించి ఏం లేదు. స్టోరీ నాకైతే ఏమనిపించట్లేదు, నార్మల్గానే అనిపిస్తుంది సినిమా.